చూడండి అంత బాగా పెట్టాము. ఇండియా అనేది మీరు ఈరోజు తెలుసుకున్నారు. ఎవరైనా మీరు ముందు మాట్లాడతావా? చెప్పము. ఈరోజు నువ్వేం తెలుసుకున్నావు ఇక్కడికి రావడం వల్ల? నీకు ఈ అదేంటి పొలం వల్ల ఏం తెలిసింది? నీ అగ్రికల్చర్ మీకు లెసన్ ఉంది కదా, ఆ లెసన్ వల్ల మీకు రావడం వల్ల ఏం తెలిసింది చెప్పమ్మా. నమస్కారం అండి, మేము గురుకుల పాఠశాల విద్యార్థులు వీళ్ళందరూ, నేను ప్రిన్సిపల్ని, మా సోషల్ మేడం ఉన్నారు. ఈరోజు మరి వీకెండ్ అగ్రికల్చర్ అంటే అగ్రికల్చర్ ట్రిప్కి వచ్చాము. ఫీల్డ్ ట్రిప్ అనమాట. ఈ ఫీల్డ్ ట్రిప్లో ఏంటంటే మరి 10th క్లాస్లో అగ్రికల్చర్ గురించి ఉంది. అగ్రికల్చర్ మనం క్లాస్ రూమ్స్లో అగ్రికల్చర్ ఇలా జరుగుతుంది, పంట ఇప్పుడు వేస్తాము, 3 నెలలకి పంట వస్తుంది, అవన్నీ చెప్తాం. కానీ పిల్లలకి ఫీల్డ్ మీద తీసుకొచ్చి చూపిస్తేనే వాళ్ళకి అంతా కూడా తెలుస్తుంది. అందుకని ఈరోజు మా 10th క్లాస్ పిల్లల్ని కొంతమందిని తీసుకొచ్చి మేము మరి వరి నాట్లు కూడా మేము వేయించడం జరిగింది. అలాగే ఎలా పండుతుంది వాళ్ళు ఇప్పుడు దాకా ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పాప అడిగింది, వరి పొలంలో ఇన్ని నీళ్ళు ఉంటే ఎలా మేడం బతుకుతుంది అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా వేయడం జరిగింది. కానీ వరికి 3 నెలలు ఖచ్చితంగా వాటర్ ఉండాలనేది వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు మరి ఫీల్డ్కి దిగేటప్పుడు కూడా ఏంటంటే ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఎంత కష్టం పడి దిగారో వాళ్ళకే తెలుసు. అలాగే మరి అన్నదాతలు కూడా మరి ఎలా వాళ్ళు పండించే పంట అంతా కూడా ఏ విధంగా కష్టపడి పండిస్తున్నారు రైతుల్లో, వాననక ఎండనక కష్టపడి. ఈరోజు మనందరికీ కూడా మనందరం కూడా రోజు ఫోన్ చేస్తున్నామంటే వాళ్ళ చలవే అనేది మా పిల్లలందరికీ తెలిసింది. మరి మా సోషల్ మేడం గారు కూడా మాట్లాడతారు. కొంచెం మేడం మాట్లాడండి. ఈ అగ్రికల్చర్లో చూడండి, ఇదంతా కూడా థియరిటికల్గా క్లాస్ రూమ్లో 4 గోడల మధ్య కాకుండా మేడం డైరెక్ట్గా ఫీల్డ్ ట్రిప్ తీసుకొచ్చి యాక్చువల్ పొజిషన్ ఏంటి, ఎంత సాయిల్ కావాలి, వాటర్ ఎంత కావాలి, ఎట్లా ఉండాలి, ఎంత వాటర్ నిల్వ ఉండాలి, అన్నీ కూడా క్లియర్ కట్గా అన్నీ చేశారు. అయితే ప్రాక్టికల్గా ఇండియాలో వచ్చేటప్పటికి టెక్నాలజీ కొంచెం మనం ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇంకా దాన్ని కూడా మనం సస్టైన్ చేయగలిగితే ఒక మంచి ఇండియాలో ఒక మంచి అగ్రికల్చర్ని ఇజ్రాయెల్ ఇతర దేశాల్లో లాగా అవుట్పుట్ కూడా. నమస్కారం అండి, ఈరోజు మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం వట్లూరు నుండి వచ్చాము. మమ్మల్ని మా మేడమ్స్ తీసుకొచ్చారు. మేము ఇన్ని రోజులు బట్టి ఎప్పుడు క్లాస్ రూమ్స్లో అగ్రికల్చర్ లెసన్స్ గురించి వినడమే కానీ ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి చూడలేదు. ఈరోజు మా మేడమ్స్ మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చి వ్యవసాయం అనేది ఇలా చేస్తారు అలా చేస్తారు అని చేసి చూపించారు కూడా. మమ్మల్ని పొలంలోకి దించి మాతో కూడా నాట్లు వేయించారు. చాలా బాగా మాకు అర్థమైంది ఇక్కడ ఎలా పండిస్తున్నారు, రైతన్నలు మా కోసం ఎంత కష్టపడుతున్నారు అన్నది బాగా తెలిసింది. అలాగే పొలానికి ఎందుకు ఎక్కువ నీళ్లు ఉంటాయంటే 3 నెలలు ఎక్కువ నీళ్ళు ఉండడం వల్లనే మన చేతికి పంట వస్తుంది అన్న విషయం కూడా మాకు వచ్చాకే తెలిసింది. అలాగే రైతన్నలు ఎంత కష్టపడుతున్నారు. మేము ఇక నుంచి తెలుసుకున్నది ఏంటంటే, ఇక అన్నాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదని, అలాగే మేము ఎప్పుడు అన్నయ్యని పడేయమని నిర్ణయించుకున్నాము. జై జవాన్ జై కిసాన్. అందరూ జై జవాన్ జై కిసాన్.